'కారకం' మూవీ సోనీ లివ్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. మ్యూజికల్, హారర్, కామెడీ జోనర్‌లో వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మత్తులో ఉన్న ఇద్దరు రెక్లెస్ ఫ్రెండ్స్ ఒక చర్చ్ సిమెంటరీలోకి వెళ్లి అక్కడున్న బ్రాస్ క్రాస్‌ని దొంగతనం చేస్తారు. కానీ ఆ ఒక్క తప్పు ఒక పెద్ద ప్రాబ్లమ్‌ని తీసుకొస్తుంది. వీళ్ళని 5 ఆత్మలు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే అసలు ఆ ఆత్మలకి ఏం కావాలి? వీళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నాయి? చివరికి వీళ్ళు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డారా లేదా అనేదే మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డిఫరెంట్ మూడ్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, వాళ్ళతో జరిగే ఫన్నీ సిచ్యువేషన్స్, ఆ తర్వాత గోస్ట్ ఎంట్రీ అంతా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఫస్ట్ 20 to 25 మినిట్స్ వరకు మూవీ మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. కానీ దెయ్యాలు హీరోస్ రూమ్ కి వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే కొంచెం స్లో అయిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లాడ్జ్ రూమ్ లో నడుస్తూ ఉంటుంది. స్టోరీ ముందుకు వెళ్లకుండా అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతాం. హారర్ ఎలిమెంట్స్ కన్నా కామెడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయినా ఇంకొన్ని సీన్స్‌లో అంతగా కనెక్ట్ అవ్వలేదు. దీనివల్ల ఫస్ట్ హాఫ్‌లో మూవీ అనేది కొంచెం డ్రాగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అయినా రన్ టైమ్ తక్కువ ఉండడం వల్ల కంప్లీట్‌గా బోర్ కొట్టదు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే డైరెక్టర్ స్టోరీని ముందుకు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు. దెయ్యాల బ్యాక్ స్టోరీ ఏంటి? వాళ్ళకేం కావాలి? వాళ్ళకున్న కనెక్షన్ ఏంటి అనేవి మెల్లగా రివీల్ చేస్తారు. సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కన్నా ఇక్కడ ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగానే ఎంటర్‌టైన్ చేస్తాయి. కానీ రైటింగ్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉండుంటే ఇంపాక్ట్ ఇంకా వేరే లెవెల్‌లో ఉండేది. ముఖ్యంగా హీరోస్ ఆ దెయ్యాల నుంచి బయటపడాలనే డిస్ప్రెషన్‌ని ఇంకొంచెం ఎమోషనల్‌గా ఎస్టాబ్లిష్ చేసుంటే ఆడియన్స్ ఇంకొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉండేది. కొన్ని సీన్స్ అయితే ముందే గెస్ చేసేలాగా ప్రిడిక్టబుల్‌గా ఉంటాయి. కానీ సినిమా రన్ టైమ్ తక్కువ ఉండడం వల్ల అంటే 1 అవర్ 44 మినిట్స్ మాత్రమే కాబట్టి ఓవరాల్‌గా పెద్ద బోర్ కొట్టకుండా స్మూత్‌గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే దెయ్యాల ట్రాక్ ఇచ్చిన కన్క్లూజన్ చాలా ఆర్డినరీగా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్టులు కూడా పెద్దగా సర్ప్రైజ్ ఏం చెయ్యవు. అయితే డైరెక్టర్ ఇక్కడ కొత్త ఎక్స్పెరిమెంట్‌ని ట్రై చేశారు. కొన్ని యాక్షన్ సీన్స్‌ని నార్మల్ లైవ్ యాక్షన్‌లో కాకుండా 2డీ యానిమేషన్ స్టైల్‌లో ప్రెజెంట్ చేశారు. బడ్జెట్ లిమిటేషన్ వల్లనో లేక కొత్త ఐడియాని ట్రై చేద్దామని ఇలా చేశారో ఏంటో మరి. ఆ యానిమేషన్ కాన్సెప్ట్ మాత్రం చూడడానికి డిఫరెంట్‌గా ఉంటుంది. యాక్చువల్ ఆ ఐడియా ఇంకొంచెం బెటర్‌గా ఎగ్జిక్యూట్ చేసుంటే చాలా బాగుండేది. సినిమా మొత్తం అడ్వెంచరస్ 2డీ యాక్షన్ స్టైల్‌లో ఉండుంటే ఇంకా యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఉండేదేమో అనిపించింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే శ్రీనాథ్ బాషి తన నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాని క్యారీ ఔట్ చేశారు. కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్, ఫియర్ రియాక్షన్స్ అన్నీ డీసెంట్‌గా ఉంటాయి. కానీ కొన్ని సీన్స్‌లో క్యారెక్టర్ సీరియస్‌నెస్ కన్నా క్యాజువల్‌గా బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రవీణ్ కాలా క్యారెక్టర్‌లో చాలా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీకాంత్ బసితో తన కాంబినేషన్ సీన్స్ అనేవి చాలా నేచురల్‌గా వర్కౌట్ అయ్యాయి. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇంకా ఫెమినా జార్జ్ ఫస్ట్ హాఫ్‌లో పెద్దగా కనిపించకపోయినా సెకండ్ హాఫ్‌లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తనకొచ్చిన ఎమోషనల్ సీన్స్ కూడా బాగా హ్యాండిల్ చేసింది. దెయ్యాల క్యారెక్టర్ కింద చేసిన ఇద్దరు యాక్టర్స్ కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్, ఎస్పెషల్లీ మైకేల్ జాక్సన్ స్టైల్ లుక్‌తో స్క్రీన్ మీద యూనిక్ ప్రెజెన్స్ క్రియేట్ చేశారు. హారర్ కన్నా ఫన్నీగా ఎక్కువ ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే శామ్సియస్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ మ్యూజికల్ హారర్ కాబట్టి సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ వెస్టర్న్ పాప్ స్టైల్ ఫ్లేవర్‌లో ఉంటాయి. హారర్ సీన్స్ అయినా, కామెడీ సీన్స్ అయినా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. చాలా ప్లేసెస్‌లో బీజీఎం వల్ల సీన్ ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది. సినిమాటోగ్రఫీ కూడా ఇంప్రెసివ్‌గా ఉంటుంది. సినిమాలో ఎక్కువ పార్ట్ అనేది చిన్న లాడ్జ్ రూమ్‌లో రన్ అయినా కూడా కెమెరా యాంగిల్స్, లైటింగ్స్, లెన్స్ సెలక్షన్ వల్ల ఎక్కడ ఇరుగ్గా అనిపించదు. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా కనిపిస్తాయి. ఇంకా డైరెక్టర్ సుభాష్ లలిత సుబ్రహ్మణ్యన్ ఎంచుకున్న బేసిక్ పాయింట్‌లో చాలా పొటెన్షియల్ ఉంది. హారర్ అండ్ కామెడీని పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో ప్రెజెంట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ వీక్ స్క్రీన్ ప్లే అండ్ యావరేజ్ రైటింగ్ వల్ల ఆ పొటెన్షియల్ ఫుల్‌గా స్క్రీన్ మీదకి రాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొన్ని చోట్ల యావరేజ్‌గా అనిపిస్తాయి. కొన్ని వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ యానిమేషన్ క్వాలిటీ అనేది అంత ఇంప్రెస్ చేయలేదు. అయితే క్లైమాక్స్‌లో యూజ్ చేసిన 2డీ యానిమేషన్ కాన్సెప్ట్ మాత్రం కొంచెం క్రియేటివ్‌గా అనిపించింది. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అంతగా నచ్చలేదు. టైమ్ పాస్ కోసం ఒకసారి అలా ఏదో ట్రై చేయొచ్చు అంతే. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.